రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట 1978లో మరి పులివెందుల నుంచి మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడి ఆయన గెలవడం జరిగింది. గెలిచిన ఆ తర్వాత గవర్నమెంట్ లో మరి క్యాబినెట్ మినిస్టర్ సంపాదించడం జరిగింది. అంజీ గారి మినిస్టర్లో కానీ అదేవిధంగా తర్వాత వచ్చిన మినిస్ట్రీల్లో అన్నింటిలో కూడా తర్వాత మనందరం కూడా చూసాం. ఆయన 6 సార్లు అసెంబ్లీకి 4 సార్లు పార్లమెంట్కి గెలవడం జరిగింది. ఎక్కడా కూడా 6 సార్లు మొట్టమొదటిసారి తప్ప మిగిలిన సార్లు ఎక్కడా కూడా ఆయన మినిస్టర్ ఆంధ్ర అసెంబ్లీలో గెలిచినప్పుడు కానీ పార్లమెంట్ లో 4 సార్లు గెలిచింది. ఎందుకంటే ఆయన పక్కన పెడతాం మరి ప్రారంభమైంది. మరి ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ మినిస్ట్రీల్లో కూడా ఆయన ఏమో లేరు. లేకపోగా ఆయన ఏంటంటే మాట వచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మరి అనేక మంది కొంతమంది ఎమ్మెల్యేలని కూడగట్టినా ఆయనకి ఏంటంటే మినిస్టర్ రాలేదు. మినిస్టర్ గురించి ఆయన తాపత్రయం వల్ల మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన మరి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. అంతేగాని వేరే విధంగా కాదు. మరి ఈ విధంగా ఆయన మహానుభావుడు మరి పాదయాత్ర చేసి మొత్తంగా మాట్లాడుతున్నారు. పాదయాత్ర చేసి 1400 కిలోమీటర్లు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ మరి వెంటిలేటర్ మీద ఉంటే కాంగ్రెస్ పార్టీని దాన్ని ఏమో బతికించి మరి దాన్ని ఏంటంటే ఆ రోజుల్లోనే ఏంటంటే మరి తెలుగుదేశాన్ని మరి బద్దలు కొట్టి మరి ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అయినా మరి రచ్చబండకి వెళ్తా చిత్తూరు జిల్లాలో కదా, చిత్తూరు జిల్లాలో నల్లమల్ల అడవుల్లో ఆ కొండకి ఢీకొని ఏంటంటే హెలికాప్టర్ అప్పుడు పేలిపోవడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏమో కానీ పేద ప్రజలకు ఎన్నో చేసినటువంటి ఘనత అయింది. ఫీజు రీంబర్స్మెంట్ కానీ కిలో 2 రూపాయల బియ్యం కానీ ఆ విధంగానే ఏంటంటే ఆయన ఎన్నో చేస్తుంటే ఇంకా మాడవలసిన చాలా ఉంది. మాడడం తర్వాత కానీ ఏంటంటే ఇప్పుడు ఈ అడవుల్లో మాడతాం ఎందుకంటే క్లుప్తంగా మాడడం జరిగింది కాబట్టి ఆయనకి ఇవాళ ప్రతి గ్రామంలో పట్టణంలో కూడా వేలాదిగా ప్రజలందరూ కూడా ఆయనకి ఏంటంటే జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఇది గొప్ప విషయం మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్తూ సెలవు తీసుకుంటాం.